తెలుగు సినిమా చరిత్రను మగధీరకు ముందు, మగధీరకు తర్వాత అని డివైడ్ చేయవచ్చు. టాలీవుడ్లో రికార్డుల రూపాన్ని, కలెక్షన్ల రేంజ్ను పూర్తిగా మార్చేసిన సంచలనాల ఏడాది 2009. ఒకవైపు సరికొత్త ఇండస్ట్రీ హిట్స్, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సునామీలతో టాలీవుడ్ షేక్ అయిపోయింది. మరి ఆ క్రేజీ ఇయర్ రిపోర్ట్ ఏంటో ఇప్పుడే చూసేద్దాం. ముందుగా ఆ ఏడాది బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టి ఇండియన్ సినిమా దృష్టిని టాలీవుడ్ వైపు తిప్పిన ఆ రెండు విజువల్ వండర్స్ ఏంటంటే మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జక్కన్న, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే మొదటి 100 కోట్ల గ్రాసర్ సినిమాగా రికార్డు సృష్టించింది. డే 1, ఫస్ట్ వీక్, క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా అన్ని రికార్డులను తిరగరాస్తూ దాదాపు 74 కోట్ల ఫైనల్ షేర్ సాధించింది. ఏకంగా 223 సెంటర్లలో 100 రోజులాడి ఇప్పటికీ చెరగని రికార్డుగా నిలిచింది. అరుంధతి, అనుష్క శెట్టి వన్ ఉమెన్ ఆర్మీలా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన సునామీ ఇది. జేజమ్మ క్యారెక్టర్ తో థియేటర్లను ఊపేసిన ఈ చిత్రం తెలుగులోనే 35.86 కోట్లు, అన్ని వర్షన్లు కలిపి 43 కోట్ల భారీ షేర్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ హిట్స్ మాత్రమే కాదు, మైండ్ బ్లోయింగ్ కమర్షియల్ సక్సెస్ లు కూడా ఈ ఏడాది వచ్చాయి. కిక్, మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ, సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ కాంబినేషన్ లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ 22.14 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమాను ఆ తర్వాత తమిళం, హిందీలో కూడా రీమేక్ చేశారు. మస్కా, అరుంధతి లాంటి భారీ సినిమాతో పోటీగా రిలీజ్ అయినప్పటికీ రామ్ పోతినేని మస్కా 18 కోట్ల షేర్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అల్లు అర్జున్ ఆర్యా 2 21 కోట్ల షేర్ తో అబవ్ యావరేజ్ గా నిలిచిన కేరళలో మాత్రం డబ్బింగ్ వర్షన్ తో సూపర్ హిట్ అందుకుంది. ప్రభాస్ స్టైలిష్ లుక్ బిల్లా 17.32 కోట్లతో యావరేజ్ గా నిలిచింది. ఇవే కాకుండా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బెండప్పరావు ఆర్ఎంపీ, రైడ్, ప్రయాణం, గోపి గోపిక గోదారి, బంపర్ ఆఫర్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్లుగా నిలిచాయి. భారీ ఓపెనింగ్స్ సాధించిన, నిరాశపరిచిన సినిమాల్లో అక్కినేని నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ ఒకటి. 11 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ప్రభాస్ పూరి కాంబో ఏక్ నిరంజన్ 10 కోట్లు దాటిన ఫ్లాప్ లిస్టులోకి వెళ్ళింది. మిత్రుడు, ఈనాడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ డబ్బింగ్ సినిమాల్లో సూర్య వీడొక్కడే, హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్, అలాగే యుగాంతం 2012 సినిమాలు తెలుగులో భారీ వసూళ్లు సాధించి హిట్లుగా నిలిచాయి. 2009 అవార్డుల విషయానికి వస్తే కమర్షియల్ సినిమాలతో పాటు ప్యూర్ కంటెంట్ సినిమాలకు కూడా గుర్తింపు దక్కింది. ఫిలింఫేర్ అవార్డ్స్ మగధీర క్లీన్ స్వీప్ చేసింది. బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి, బెస్ట్ యాక్టర్ రామ్ చరణ్, బెస్ట్ మ్యూజిక్ కీరవాణి అవార్డులు మగధీరకే దక్కాయి. అరుంధతి చిత్రానికి అనుష్క శెట్టి బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నంది అవార్డ్స్ ఇక్కడ సొంత ఊరు బెస్ట్ ఫిలిం గా నిలిచింది. మేస్త్రి సినిమాలో నటనకు దాసరి నారాయణరావు ఉత్తమ నటుడిగా నిలవగా, రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా మగధీర, కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెంగమాంబ నంది అవార్డులు గెలుచుకున్నారు. చివరగా 2009 టాలీవుడ్ లో కొన్ని షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. టాలీవుడ్ హిస్టరీలోనే ఒకే ఏడాది మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు టాప్ స్టార్స్ సినిమాలు అస్సలు రిలీజ్ కాలేదు. గత 10 ఏళ్లలో కింగ్ నాగార్జున సినిమా ఒక్కటి కూడా లేని ఇయర్ ఇదే కావడం విశేషం. ఆర్యా 2 సినిమా థియేటర్లలో ఉన్న సమయంలో తీవ్రమైన తెలంగాణ ఉద్యమ నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక డెబ్యూల విషయానికి వస్తే అక్కినేని వారసుడిగా నాగ చైతన్య జోష్ తో ఎంట్రీ ఇవ్వగా, నారా రోహిత్ బాణం సినిమాతో వైవిధ్యమైన నటుడిగా పరిచయం అయ్యాడు. ఓయ్, మహాత్మా సినిమాలు కూడా ఈ ఏడాదే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇది ఫ్రెండ్స్ 2009 టాలీవుడ్ ఇయర్ ఎండ్ రిపోర్ట్. ఈ సినిమాల్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.